ముందుగా ఇక మన రెగ్యులర్ సబ్జెక్ట్స్కి వెళ్ళే ముందు నిన్న తెల్లవారుజామున జరిగిన ఆపరేషన్ సింధూర్కి నేను కూడా మీడియాలో మాట్లాడటం జరిగింది. ఈరోజు ఉదయం కూడా అదే ఆపరేషన్ కంటిన్యూషన్లో పాకిస్తాన్ వాళ్ళు మన సరిహద్దు ప్రాంతాల్లో కొంతమంది సివిలియన్స్ని మట్టుపెట్టడం ఇదంతా కూడా కంటిన్యూ చేయడంతో మరి కొద్ది గంటల క్రితం పాకిస్తాన్ గగనతలంలో వాళ్ళు గతంలో చైనా నుంచి తెచ్చుకున్న కొన్ని మిసైల్స్ని వాటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది అని చెప్పి కొద్ది గంటల క్రితం చూసాం. నిజంగా ఈ విషయంలో మొత్తం దేశ ప్రజలందరూ ఒకటే, మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, సరే ఎక్కడో ఒకటి అరా ఉన్మాదులు ఉంటారు, వాళ్ళకి ప్రజలే చెత్తవాగుడు వాగిన వాళ్ళకి దేహశుద్ధి చేస్తున్నారు. అందరూ ఒకటై ప్రధాని నరేంద్ర మోడీ గారికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇందాక ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంపూర్ణ మద్దతుని తెలియజేశారు. మోడీ గారు ఏదైతే జరిగిందో అంటే స్త్రీలను వదిలి వారి సింధూరాన్ని బయటపా స్త్రీలను వదిలి వాళ్ళ సింధూరాన్ని చెరిపేసినందుకు మరి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో, అలాగే ఏ వ్యాలీలో అయితే మరి ఎంతోమందిని మరి వాళ్ళ గతంలో పండిట్స్ని మట్టుపెట్టడం జరిగిందో, నిన్న ప్రెస్ మీట్లో కూడా మిస్రీ గారు అలాగే సోఫియా ఖురేషి వీళ్ళతో ప్రెస్ మీట్ పెట్టి తగిన రీతిలో జవాబు ఇవ్వటం కూడా ప్రజలందరూ ముక్త కంఠంతో వేణోళ్ళ పెద్దలు నరేంద్ర మోడీ గారిని ప్రశంసిస్తున్నారు. మోడీ ఉండగా మనకి ఎటువంటి ఇబ్బంది ఇక భవిష్యత్తులో రాదు. దేనికైనా సహనం అనేది ఒకటి ఉంటుంది. మరి శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు కూడా మరి శ్రీకృష్ణుడు చక్రాయుధం సుదర్శన చక్రం ప్రయోగించలేదు. మరి పాకిస్తాన్ ఎన్నో దశాబ్దాలుగా తప్పులు చేస్తూనే ఉంది. మధ్యలో చిన్న చిన్న రిటాలియేషన్లు ఈ ఊరి అని మిగిలిన ఇచ్చినప్పటికీ కూడా మరి ఈ స్థాయిలో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మతాన్ని అడిగి నువ్వు హిందూ అయితే చంపేస్తామని చెప్పి మరి చంపటం మరి తీవ్రస్థాయికి చేరినప్పుడు మరి శ్రీకృష్ణులాగా మరి పాకిస్తాన్ అనే శిశుపాలుడిని తగిన బుద్ధి నరేంద్ర మోడీ గారు చేపట్టారు. ఈ విషయంలో ప్రజలందరూ ఆయనకి అండగా ఉంటారు. ప్రత్యేకంగా కోరుకోవాల్సిన అవసరం కూడా లేదు. త్వరలో పిఓకే కూడా మన భారతదేశంలో అంతర్భాగమై వచ్చే సంవత్సరం నుంచి మనం అందరం నిశ్చింతగా కాశ్మీర్ హ్యాపీగా కాశ్మీర్ ఇక్కడి నుంచి అందరూ వెళ్ళే విధంగా ఉంటుంది అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ సబ్జెక్ట్ ముగించే ముందు పెద్దలు నరేంద్ర మోడీ గారికి, భారత సైన్యానికి, రక్షణ మంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక మన విషయానికి ఇంకేదైనా ఉంటే ఈ ఇష్యూ తర్వాత మాట్లాడుకుందాం. మన ఊరు విషయానికి, మన నియోజకవర్గ విషయానికి వస్తే మరి కాలువలన్నీ కట్టివేయడం జరిగింది. ఆ కట్టివేసే ముందే మన అన్ని గ్రామాల్లో కూడా మంచినీటి చెరువులన్నీ నీటి సంఘం వాళ్ళందరూ కూడా, కొత్తగా ఎన్నికైన నీటి సంఘ సభ్యులందరూ కూడా అన్ని ఊళ్ళలో అన్ని చెరువులు మట్టం వరకు కూడా నీరు నిల్వ ఉండేలాగా రేపు ఈ 45 రోజులు ప్రజలకు ఎటువంటి నీటి ఎద్దడి రాకుండా కూడా చూసుకోవటం జరిగి ఆ కాలువలు కట్టివేశారు. ఇప్పుడు నిన్న ఒకేసారి 7 చోట్ల పనులన్నీ ప్రారంభించడం జరిగింది. 30 రోజుల్లో మళ్ళీ కాలువలు ఓపెన్ చేసే టైంకి అది అల్టిమేట్ టార్గెట్. కానీ
ఎక్విప్మెంట్ని పూర్తిగా మోహరించి 20 రోజుల్లోనే యుద్ధ ప్రాతిపదికన ఆ పనులన్నీ కంప్లీట్ చేయడానికి మొత్తం ఉండి డీసీ కానీ, ఆక్వీడు డీసీ, భీమవరం డీసీ కూడా కొన్ని చోట్ల కామన్గా ఉంది. ఆ పీసీ మురళీరాజు గారు అందరూ కూడా స్పెషల్ ఫోకస్తో మరి కొన్ని చోట్ల అయితే 10 ఏళ్ల కాలంగా కూడా అంటుకొని ఉన్నాయి. గతంలో చాలా చేసాం రిపేర్లు. అవన్నీ ఏంటంటే మనకి ఎటువంటి వాటర్ స్టాగ్నేషన్ లేకుండా, నీరు సరఫరాకి ఇబ్బంది లేకుండా చాలా చోట్ల మనం చేయటం జరిగింది. ఇప్పుడు సమూలంగా ఇంకా మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల వరకు కూడా ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే ఎక్విప్మెంట్తో, మిషన్తో మనం బుల్డోజర్ తోటి, శ్రీనివాసరావు చెప్తూ ఉంటారు కదా, బుల్డోజర్ రకరకాలుగా వాడుకోవచ్చు దాన్ని. ఆ బుల్డోజర్తో ఆర్ పొక్లైనర్తో చేస్తే మనకి మాన్యువల్గా రూపాయి అయ్యేది పావలాగా అయిపోతుంది. అది చెయ్యాలి అంటే ఇబ్బంది ఏమొచ్చిందంటే ఈ గట్లను ఆక్రమించారు చెరువుల వాళ్ళు. అక్కడ కాలువ గట్లు అవి వేరే వారు ఆక్రమిస్తే దానివల్ల నీటికి ఇబ్బంది వస్తే మరి అదొక రకమైన ప్రాబ్లము. ఇక్కడ రిపేర్ చేయాలి అంటే కాలువ గట్లు మరి ఆ రోజుల్లో పెద్దలు కాటన్ గారు, సర్ ఆర్థర్ కాటన్ గారు మరి ప్రతి కాలువకి, డ్రైన్కి ఆ పక్కన కనీసం 20 అడుగులు వదిలేశారు. ఎందుకంటే మరి ఆయనకి ఆ రోజుల్లో మరి పొక్లైనర్లు లేవు. మరి ఆయన విజనరీ ఏంటో కానీ ఏ రిపేర్ వచ్చినా సరే కాలువలకు చేసుకోవడానికి, యంత్రాలతో చేసుకోవడానికి వీలుగా ఆయన అవన్నీ చేయటం జరిగింది. దాన్ని చాలామంది ఆ పక్కన ఉన్న చేపల రైతులు కావచ్చు, అక్కడక్కడ వరి రైతులు కావచ్చు, మరి కొంచెం ఆ మళ్ళు, ఆ చెరువులు దీనికి కలిపేసుకోవటం జరిగింది. ఈ మధ్యన చేపలు వచ్చిన తర్వాత ఆ మేతకు కావాల్సిన గోడౌన్లు అవన్నీ కూడా ఈ గట్ల మీదే నిర్మించుకొని, జనరేటర్ ఏదైనా ఉంటే ఈ గట్టు మీదే పెట్టి వాళ్ళ పొలంలో పెట్టుకోకుండా, సో యంత్రాలతో పనిచేయాలంటే ఇబ్బందికర పరిస్థితి తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు చేపట్టిన పనులు గతంలో కూడా మీరు కలవపూడి రోడ్డు చూసుంటారు. మొత్తం అంతా ఆక్రమణలన్నీ కూడా చెరువుల వాళ్ళు ఆక్రమించిన అన్నీ కూడా కొట్టేయడం జరిగింది. ఆ కాలంలో గతంలోనే పూర్తిగా ప్రక్షాళించాం. ఇంకా మిగిలిన చోట్ల కూడా ఇప్పుడు అన్నీ ఏది అడ్డం ఉన్నా, మిషన్ వెళ్ళటానికి ఏది అడ్డం ఉంటే, ఏ గొడవను ఉన్నా వాళ్ళకి 4 రోజుల ముందే చెప్పడం జరిగింది. అయినా ఎవరైనా మహానుభావులు తీయటానికి ఈడెవడరా కొట్టేదని అనుకుంటే సో 4-5 రోజుల్లో అన్నీ కొట్టేయటం జరుగుతుంది. మరి వీళ్ళందరూ ఉన్నవాళ్ళే కాబట్టి నాకు శ్రీనివాసరావు గారి గన్నం లేదని అనుకుంటున్నా. ఉన్నవారిని కూడా కొడతానికి వీల్లేదంటే మరి నేనేం చేయలేను. సో డెఫినెట్గా ఆక్రమణలన్నీ ఖచ్చితంగా తొలగించడం జరుగుతుంది. అక్కడ గోడౌన్లు ఉన్నా, జనరేటర్లు ఉన్నా వాళ్ళు వారి పొలంలోనే పెట్టుకోవాలి. ఇక్కడ ఎవరిది పార్టీ చూడం, కులం చూడం, ఏమీ చూడం, డబ్బున్నవాడా డబ్బు లేనివాడా అనేది కూడా చూడటం జరగదు. నిష్పక్షపాతంగా ఆక్రమణే పాయింట్. ఉన్నవాడు ఆక్రమించాడా, లేనివాడు ఆక్రమించాడా. మరి పాలకోడేరులో ఎవరో ఒక 60 లక్షలు పెట్టి కూడా ఇల్లు కట్టాడు. ఆ ఇల్లు కూడా తీసేసాం. మరి అది ఉన్నవాడు, మరి అది ఆయన చూడాల, అది వేరే విషయం. సో తన మన భేదం లేకుండా ఈ కార్యక్రమాన్ని ఆ నీటి సంఘ అధ్యక్షులు అందరూ కూడా చేపట్టడం జరిగింది. మరి ఏదైతే ఇలాగా చెరువుల్లో నీళ్లు పంట కాలంలోకి వదలొద్దు అన్న తర్వాత కూడా మరి నిన్నెవరో పేర్లు అనవసరం, వాళ్ళు అలాగే వదిలితే డీసీ అధ్యక్షులు వెళ్ళి పర్సనల్గా చెప్పినా కూడా మరి మాట వినకపోతే మరి ఇరిగేషన్ వాళ్ళతోటి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని కొద్ది గంటల పాటు కస్టడీకి కూడా తీసుకోవడం జరిగింది. సో వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ఇలా ఎవరో కూడా ఎవరైనా తెలిసి మరి తప్పు చేస్తే అది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ఎలాగైతే కాలువ గట్ల మీద ఇల్లు కట్టి
ఆ సూవేజ్ని ఆ కాలంలోకి వదిలితే జనం ఇబ్బంది పడుతున్నారు, అంతే ఇబ్బంది ఈ పంట కాలువల వాళ్ళు కూడా, ఈ చేపల చెరువుల వాళ్ళు పంట కాలువలో వదిలినందువల్ల కూడా అంతే ఇబ్బంది వస్తుంది. సో మల్టీ ప్రాంజ్డ్ స్ట్రాటజీ అంటే ఒక పక్క ఆ నీళ్లు ఇందులో డొమెస్టిక్ వేస్ట్ కానీ ఇది కానీ ఈ నీళ్ళల్లో కలుషితం అవ్వకుండా, పొరపాటున ఎక్కడన్నా కలుషితం అయినా మైక్రో ఫిల్టర్స్ అన్నీ కూడా ప్రతి గ్రామానికి ప్రొవైడ్ చేసి వాటర్ క్వాలిటీని బాగా పెంచేలాగా కృషి చేస్తున్నాం. గతంలో ఉన్న పరిమళ కూడా మరి రకరకాల ఇబ్బందులు 15 సంవత్సరాల తర్వాత తిరిగి పునఃప్రారంభించాం. అవి కూడా ఒక కొలిక్కి వస్తున్నాయి. వస్తే రాబోయే 10 రోజుల్లో మరి అది కూడా ఒక కొలిక్కి వచ్చి మళ్ళీ కాలువలు వచ్చే టైంకి ఒక 35 గ్రామాలకి డైరెక్ట్గా వెంకయ్య వెయ్యేరు పైప్ లైన్ ద్వారా వస్తే ఈ కంటామినేషన్లో ఇష్యూ కూడా ఉండదు. అయినా కంటామినేషన్ అనేది జరగనివ్వం. ఏదైతే మేము మాట ఇచ్చామో తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, డ్రైనేజ్ వ్యవస్థతో సమస్య, ఈ సమ్మర్ అయిపోయే టైంకి ఈ మూడిట్లో ఏ ఒక్క సమస్య ఏ ఒక్క గ్రామానికి ఉండకూడదు అనే దృక్పథంతో నీటి సంఘం వారు నేను ఒక చక్కటి సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాం. అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు చాలామంది బ్యాంకర్స్ తోటి కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి కూడా సిఎస్ఆర్ కింద నిధులు సమీకరించి ప్రతి గ్రామానికి కూడా మైక్రో ఫిల్టర్ అనేది ఉండేలాగా కూడా చర్యలు తీసుకున్నాం. ఉండి నియోజకవర్గానికి రాబోయే 45 రోజుల తర్వాత ఎటువంటి సాగునీటి, తాగునీటి, డ్రైనేజీకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇక ఆకివీడు ఒకటి ఉంది. ఆకివీడులో కొన్ని డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. మొన్ననే నారాయణ గారితో మాట్లాడి ఒక స్పెషల్ గ్రాంట్ కూడా ఆకివీడికి తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం. అలాగే ఒక మంచి పార్క్ ఒకటి ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఆకివీడులో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. బహుశా జూన్ మొదటి వారంలో వాటికి కూడా ప్లాన్లు రెడీ అవుతున్నాయి. శంకుస్థాపన చేయడం కూడా జరుగుతుంది. సమగ్రంగా మనకున్న ఒకే ఒక చిన్న మున్సిపాలిటీ, ఇంకా మిగిలిన 73 గ్రామాలు అన్నీ కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాస్త ప్రభుత్వ సహకారం, మెయిన్గా ప్రజల సహకారం, అలాగే గతంలో చెప్పే మనం ఈ సెక్యూరిటీ సిస్టమ్ కూడా సీసీ కెమెరాస్, సో అది కూడా మొన్ననే సమావేశం అయింది. డిఎస్పీ గారు, కన్సర్న్ ఆఫీషియల్స్, ఎక్విప్మెంట్ సప్లయర్స్ అందరితో కూడా మాట్లాడటం జరిగింది. కేబుల్ మన సొంత నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటున్నాం. దానికి సుమారు 100 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. స్పెషల్గా 2 వారాల్లో డెలివరీ అన్నారు. సో ఆ కేబుల్ మన సొంత నెట్వర్క్ వ్యవస్థ, ఈ సెంటర్ ఒకటి ఉంటుంది, కమ్యూనికేషన్ సెంటర్ ఉంటుంది. మన జిల్లా గతంలో ఏలూరులోనే ఉంది, దాన్ని ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాం. ఆ సెంటరు పెదమేరం, భీమవరం సరిహద్దు ప్రాంతంలో. ఇదంతా కూడా ఈ ఇన్ఫర్మేషను దానికి ఇంటిగ్రేట్ చేసి ఎక్కడ ఏ ఊరు నుంచి ఏ వెహికల్ పాస్ అయినా కూడా అదంతా పాయింట్అవుట్ చేస్తుంది. అలాగే నోన్ క్రిమినల్స్ ఉంటారు. నోన్ క్రిమినల్స్ ఎవరైనా జేబు దొంగలు, హల్లీలు పోలీస్ స్టేషన్లో పెడతారు కదా, వాళ్ళ ఫోటోలు ఫీడ్ చేస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతాం. అది ఏ వెహికల్లో వెళ్ళినా, మోటార్ సైకిల్ మీద వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా అది వచ్చిందంటే వీడు పలానా ఖైదీ కన్నయ్య గారు ఈ రోడ్లో వెళ్ళాడు అని చెప్పి అక్కడ కంట్రోల్ రూమ్లో అలర్ట్స్ వచ్చేస్తాయి. సో అంచేత అది వ్యవస్థ అంతా పూర్తి అవ్వాలంటే బహుశా 2 నెలల్లో పట్టొచ్చు. 15 రోజుల్లో కేబుల్ వచ్చిన తర్వాత మొదలవుతుంది. సో ఏదైతే ఏమి మేము మాట ఇచ్చింది కాదు ఎలక్షన్ టైంలో.
సో అలాగే స్కూల్ గురించి కూడా ఎలక్షన్ టైంలో మేమేం ఎవరికీ మాట ఇవ్వాల.